వెల్కమ్ టు పల్లవి టీవీ. కేంద్ర ప్రభుత్వం తాజా ఒక నిర్ణయం తీసుకుంది. బీజీ2 పత్తి విత్తనాలకు రూ. 37 475 గ్రాముల గల ఒక ప్యాకెట్ మీద రూ. 37 ధర పెంచుతూ అనుమతించింది విత్తన కంపెనీలకు. ఈ విత్తన కంపెనీలు ఏటా సీడ్ ధర, విత్తనాల ధర పెంచుతూ ముందుకెళ్తున్నాయి. ప్రభుత్వం కూడా వాటికి అనుమతిస్తూనే ఉంది. అయితే రైతులు ఏమంటున్నారంటే వాళ్ళకు దిగుబడి వస్తూ ఉంది, వాళ్ళకి మద్దతు ధర మాత్రం ఈ స్థాయిలో పెరగట్లేదు, నష్టాల పాలవుతున్నాం. కాబట్టి నష్టాల పాలవుతున్నాం రైతులు అంటే విత్తన ధరలు మాత్రం అమాంతం పెరిగిపోతూ ఉన్నాయి. ఈ విషయంపై మాట్లాడడానికి మనకు సీనియర్ అనలిస్ట్ ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి గారు. సార్ నమస్తే. ఏంటి సార్ ఇవాళ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని రూ. 37 బీజీ2 పత్తి విత్తనాల మీద పెంచుకోవచ్చని కంపెనీలకు అనుమతి ఇచ్చింది? అదే చాలా దారుణమైన విషయం. ఎందుకంటే బీటీ పత్తి మీద ఈ వేసిన కమిటీ ఏదైతే ఉందో ఇది మొదట్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసింది. అది కాటన్ ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి, ఎందుకంటే బీటీ పత్తి అప్పుడు 1800 అట్లా అమ్మడానికి ప్రయత్నం చేసింది మాన్సాంటో కంపెనీ. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము దాని మీద నియంత్రించాలని ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. తర్వాత గత 10 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వము మేమే దీన్ని నిర్ణయిస్తామని చెప్పి, అంటే ఇది సీడ్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ప్రతి రాష్ట్రం ఇట్లా ధర నిర్ణయిస్తే మాకు ఒత్తిడి పెరుగుతుంది, మాకు లాభాలు రావు అని చెప్పి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలు కాదు మేము నిర్ణయిస్తామని కేంద్రంలో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ మొదట్లో ఒక 4-5 ఏళ్ళు స్తబ్దుగా ఉంది, ఏం చేయలేదు. ఈ మధ్య ప్రతి సంవత్సరము బీటీ పత్తి విత్తనం రేటు పెంచుతా పోతున్నారు. ఇప్పుడు దీన్ని చూస్తే ఇది కాటన్, ఈ కమిటీ పేరే గమ్మత్తుగా ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ అని కూడా పేరు పెట్టలేదు, కేవలం కాటన్ సీడ్ కమిటీ అన్నారు. మరి వీళ్ళు చేస్తున్న పని ఏం లేదు, సంవత్సరం మొత్తం ఏం చేయరు, పత్తి విత్తనం ధర మాత్రం పెంచుతారు. అంటే విత్తనం ధర పెంచడానికి కమిటీ చేసినట్టు అయిపోయింది కదా. అందుకే దాని పేరు ప్రైజ్ రైజింగ్ కమిటీ అని పెట్టుంటే బాగుండేది, కానీ అది పెట్టకుండా మభ్య పెట్టడానికి కాటన్ సీడ్ కమిటీ అంటున్నారు. ఇక రెండవది, అందులో అసలు ఏ ప్రాతిపాదికన పెంచుతున్నారు అంటే మనకు ఎక్కడ దానికి తగ్గ సమాచారం లేదు. ఇప్పుడు మనం ఈ సంవత్సరము 901 చేసింది బీజీ2. 901 అంటే పోయిన సంవత్సరానికి 864 నుంచి 901. ఎందుకు పెంచారు ఈ రూ. 37? ఏ కారణము? ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ లేదు. మరి ఏ లెక్క, నాకు ఏం క్యాల్కులేషన్ చేసి పెంచడం అనేది లెక్క కూడా లేదు. ఇందులో ఇంకో మతలబ్ ఏంటంటే ఇది 475 గ్రాములు ప్యాకెట్ అన్నారు. అలా రెఫ్యూజియా ఇన్ బ్యాగ్ అంటున్నారు. ఇప్పుడు బీటీ పత్తికి అనుమతి ఇచ్చినప్పుడు మొట్టమొదట 450 గ్రాములు బీటీ పత్తి, 50 గ్రాములు నాన్ బీటీ పత్తి, అది చుట్టూ సరౌండింగ్స్ బఫర్ కొరకు ఏర్పాటు చేయాలని పెట్టిండ్రు. అయితే ఈ 50 గ్రాములు మొదట్లో నాన్ బీటీ కాటన్ పత్తి అన్నారు. తర్వాత కంపెనీలు అడిగితే అది బీటీగా కాటన్ కాదు, మీరు ఏ పంట అయినా ఇవ్వచ్చని వాళ్ళకి వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత అది కూడా ఇవ్వలేమని వాళ్ళు చెప్తే మీరు బ్యాగులోనే కలిపియండి అని చెప్పారు. ఇప్పుడు బ్యాగులో కలిపియండి అని చెప్పిన వాళ్ళు 50 గ్రాములు కలపాలి. కానీ ఇప్పుడేం చేశారు, ఈ 450 గ్రాములను 25 గ్రాములు అదనంగా రెఫ్యూజైన్ బ్యాగ్ అని పెట్టారు. ఇప్పుడు అది 25 గ్రాముల 5% అన్నారు. ఇప్పుడు 25 గ్రాములు కూడా అంటున్నారు. కనీసం 5% నుంచి 10% అందులో కలపాలి అని. 475 గ్రాముల్లో 10% ఉంటుందా 5% ఉంటుందా తెలియదు మనకి. అది నాన్ బీటీ ఉంటుందా ఉండదా తెలియదు, దాని మీద నిఘా లేదు. అంటే దీనివల్ల ఏదైతే కేంద్ర పర్యావరణ చట్టం నిర్దిష్టంగా చెప్పిందో బఫర్ అనేది ఏర్పాటు చేయాలి. బఫర్ ఎందుకు అంటే ఈ బీటీ పత్తి వల్ల పక్కన
ఇంకే నాన్ బీటీ కానీ ఏదన్నా ఉంటే అది కలుషితం కాకుండా ఏర్పాటు చేయాలని మన నిపుణులు చెప్పిండ్రు, అది శాస్త్రవేత్తలు చెప్పారు. ఇప్పుడు దీన్ని క్రమంగా డైల్యూట్ చేసేసి 475 గ్రాములు 5 to 10% రెఫ్యూజ్ అయిన దాకా అని చెప్పాను. సో ఈ విధంగా కేంద్ర పర్యావరణ చట్టానికి తూట్లు పొడిచింది. రెండోది రైతు మీద ఇంకొక మోసం ఏంటంటే, ఇప్పుడు మొదట్లో ఎకరాకి 2 ప్యాకెట్లు వేయచ్చు అన్నారు. అంటే 450 గ్రామ్స్ ప్లస్ 450 గ్రామ్స్ అంటే 900 గ్రాములు ఒక ఎకరా పత్తికి సరిపోతుందని. అయితే 450 ఎందుకు వచ్చింది? అసలు ఎవరైనా కిలో ఉంటుంది, అర్ధ కిలో ఉంటుంది, 3 కిలోలు ఉంటుంది, ఏదో కిలోల లెక్కన ఉంటుంది. ఈ 50 గ్రాములు ఈ రెఫ్యూజియా కానీ బఫర్ కొరకు వచ్చింది. కానీ దీన్ని తగ్గించడము, రెండవది మీరు ప్రతి ఎకరాకి బీటీ పత్తి ఎంత పడుతుంది అనే దాని మీద నిర్దిష్టంగా శాస్త్రీయంగా ఇప్పటి వరకు వాళ్ళు చెప్పకపోవడంతో రైతులు ఒక 2 ప్యాకెట్లు వేసే బదులు వాళ్ళు 5 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు కూడా కొంటున్నారు. అంటే ఇప్పుడు పెరుగుదల 37 రూపాయలు మాత్రమే అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే రైతుకి అనవసరంగా పత్తి ప్యాకెట్లు కొనాల్సి వస్తుంది. అది ఎంత వేయాలో చెప్పరు. ఇప్పుడు డెన్స్ ప్లాంటింగ్ అని పెట్టిండ్రు కొత్తగా. అంటే ఒకటే ఎకరంలో 25,000 పత్తి మొక్కలు వేయమని. ఇది వేస్తే మీకు దిగుబడి పెరుగుతుంది, ఆదాయం వస్తుందని మాటలు చెప్తారు. ఇదివరకేమో మీరు ఎకరాలో తక్కువ వేస్తే మొక్క పెద్దగా అయ్యి దానికి కాయ మంచిగా కాస్తుందని అప్పుడు చెప్పింది. ఇప్పుడేమో డెన్స్ ప్లాంటింగ్ అంటాం. అయితే డెన్స్ ప్లాంటింగ్లో క్లాజ్ ఉంది. క్లాజ్ ఏంది? అది రైతులకు తెలియదు. మీకు అది మెకనైజ్డ్ పిక్కింగ్ ఉంటేనే మనం అది చేయవచ్చు, ఎందుకంటే చాలా ఒత్తుగా వస్తాయి అవి. మరి అది సగటు చిన్న రైతు చేయలేడు. ఇంకా ఇలా మరీ దారుణమైన విషయం ఏంటంటే, గత 10 ఏళ్ళ నుంచి బీటీ పత్తి BG1 కానీ BG2 కానీ దిగుబడి రావట్లేదు. అవును. BG2 వల్ల మన గులాబీ రంగు పురుగు ఉధృతంగా వస్తుంది. ఈ BG2కే వస్తుంది. నాన్ BG2 పత్తి వేస్తే రావట్లేదు, వాళ్ళకి రావట్లేదు. అంటే ఈ పత్తి దాని యొక్క పనితనము సామర్థ్యం తగ్గిపోయింది. ఇప్పుడు సాధారణంగా మన రీసెర్చ్ సంస్థలు ఏం చెప్తాయంటే, మీకు ఏదైనా హైబ్రిడ్ ఉంటే హైబ్రిడ్ 3 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది, తర్వాత మార్చమని. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి అవే BG2 BG1 ఇస్తున్నారు. ఏం హైబ్రిడ్ ఇస్తున్నారో తెలియదు. ప్రభుత్వము దాని మీద రీసెర్చ్ చేసి ఇప్పుడు దాదాపు 883 హైబ్రిడ్లు ఉన్నాయి. ఈ బీటీ కాటన్ హైబ్రిడ్. ఈ హైబ్రిడ్లో ఫలానాది ఇంత పర్ఫార్మెన్స్ ఉంది, దీని సామర్థ్యం ఇంత ఉంది అని ఇప్పటి వరకు ఒక నివేదిక ఇవ్వదు. అంటే రైతుకి తెలియదు. ఇప్పుడు ఏ పత్తి రకం వేస్తే బీటీ పత్తిలోనే 883 రకాలు ఉన్నాయి. ఈ 883లో ఏ రకం వేస్తే ఎంత దిగుబడి వస్తుంది అని చెప్పే శాస్త్రీయ అంచనాలు లేవు. మన దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు, రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. మళ్ళీ ఈ పత్తి వేయాలని చెప్పే పరిస్థితుల్లో అధికార వ్యవస్థ కానీ ప్రభుత్వాలు లేనప్పుడు రైతులు ఇట్లా ఏదో కంపెనీల విత్తనాలు కొనడం, ఇట్లా నష్టపోవడం జరుగుతూనే ఉంటుంది. దీన్ని ఆపడం ఎట్లా సార్? మళ్ళీ ఇది రైతులు అవగాహన పెంచుకొని వాళ్ళ విత్తనాలు వాళ్ళే సేకరించి ఆపుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు అట్లా వాళ్ళు ఆపుకున్న విత్తనాలు పండుతాయి సార్. ఇప్పుడు వీళ్ళు BG2 BG3 అని చెప్పి ఇవి ఇట్లా కంపెనీలు అన్ని పెద్ద పెద్ద కంపెనీలు వస్తుంటే రైతు పత్తి నుంచి విత్తనాలు తీసి దాన్ని ప్రిజర్వ్ చేసుకొని మళ్ళీ వేస్తే పత్తి వచ్చే పరిస్థితి ఉంటుందా? BG2 నుంచి రావు, కానీ మనము ఇప్పుడు నాన్ బీటీ హైబ్రిడ్స్ ఈ పాతవి ఉన్నాయి మనకు. అందులో ఇండియన్ వెరైటీస్, మన భారతదేశంలో ఉన్న వెరైటీలు చాలామంది రైతులు మన దగ్గర ఉన్నారు, వాళ్ళు పండిస్తున్నారు కూడా. అది కూడా సేంద్రియ పద్ధతిలో అవి చేయగలుగుతారు. కాకపోతే ప్రభుత్వము
ఇట్లా వాటిని రాకుండా చేస్తున్నారు. అది కంపెనీల లాభాల కొరకు కంపెనీలు, ప్రభుత్వము, ఈ శాస్త్రవేత్తలు కలిపి చేస్తున్నారు. ఇప్పటివరకు మనకొచ్చిన ప్రశ్న ఇప్పుడు ఇది అశాస్త్రీయంగా కేవలం కంపెనీల లాభాల కొరకు ఈ 883 హైబ్రిడ్‌లను ప్రమోట్ చేస్తున్న క్రమంలో మీరు శాస్త్రీయత లేదు, రైతులు నష్టపోతున్నారు అని రైతులు గగ్గోలు పెడుతుంటే 2020 నుంచి చాలా సమావేశాలయ్యాయి. మేము మహారాష్ట్రలో ఒక సమావేశము, నేను అక్కడ స్పీకర్ ఉన్న అసెంబ్లీ స్పీకర్‌ని అడిగితే ఆయన ఓ సమావేశం పెట్టిండు. అందులో రైతులొచ్చారు, తర్వాత విత్తన కంపెనీలొచ్చినాయి, శాస్త్రవేత్తలొచ్చారు, అధికారులొచ్చారు, వ్యవసాయ శాఖ అధికారులు. ముగ్గురు కలిసి ఆ సంవత్సరం 2020లో రైతుకి కాయ కాస్తే కాయ లోపట అది నల్లగా అయిపోయిన పత్తి వచ్చింది, లేదా కొంత పత్తి ఉండి నల్లగా మారి ఫంగస్ వచ్చింది, చాలా మటుకు గులాబీ పురుగు వచ్చింది. దాంతో ఒక్కొక్క రైతుకి 2.5 క్వింటాళ్ళు 3 క్వింటాళ్ళు వచ్చింది ఎకరాకి. వచ్చిన దాంట్లో కూడా ఇట్లా లోపట నాణ్యత లేకపోవడం కనపడుతుంది. అది ఇప్పుడు 5-6 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి. చిన్న రైతు మార్కెట్ తీసుకపోతే దాంట్లో క్వాలిటీ లేదని దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి ఈ పరిస్థితి ఉంది. మరి విత్తనం మార్చండి, మీరే చెప్పారు కదా ఈ విత్తనం మంచిది, దీనివలన దిగుబడి పెరుగుతుంది అంటే, వీళ్ళు ముగ్గురు ఏమంటారు, అధికారులు, కంపెనీలు, శాస్త్రవేత్తలు, మేము రైతుకి చెప్పినట్టు చేస్తలేరు, రైతుని వేయమన్నప్పుడు వేస్తలేరు, ఇది చేయమన్నప్పుడు చేస్తలేరు అని రైతు మీద బ్లేమ్ పెడుతున్నారు 3 వర్గాలు కలిపి. ఇప్పుడు రైతు, చిన్న రైతు, మన గ్రామీణ రైతు, ఆ రైతు పరిస్థితికి అనుగుణంగా మీ శాస్త్రవేత్త మన పరిశోధన ఉండాలి, కానీ మీరు ఆయనకు అనుకూలంగా లేని శాస్త్రవేత్త అది ఏమర్థమవుతుంది, దానివలన రైతుకు వచ్చే లాభం ఏమి? ఇప్పుడు రైతు నష్టపోతుండవు, దీని జవాబుదారు ఎవరు? ప్రతి రైతు మీకు మన కాటన్ ప్రొడక్షన్ ఏరియాస్ తెలంగాణ, ఆదిలాబాద్ కావచ్చు, ఇప్పుడు మా అటు యావత్మాల్, ఇవన్నీ ఏరియాస్లో, గుజరాత్లో కూడా పత్తి రైతులు ఈ పత్తి విత్తనం వల్ల, బీటీ పత్తి విత్తనం వల్ల నష్టపోతున్నారు. ఇప్పుడు ఇది నష్టపోతున్నారని వాళ్ళు చట్ట వ్యతిరేకంగా BG3 అని తీసుకొచ్చారు. ఈ BG3 తెచ్చి కూడా 10 ఏళ్ళు అయింది. దీని మీద ప్రధానమంత్రి అపాయింట్ చేసిన ఒక కమిటీ, ఫిసెక్ అంటారు, ఆ కమిటీ 2018లో ఇది దాదాపు 40% ఈ ఇల్లీగల్ పత్తి ఉందని చెప్పిండ్రు. ఇప్పటి వరకు దాని మీద చర్యలు లేవు. మరి ఇప్పుడు ఈ ధర పెంచిన క్రమంలో ఆ ఇల్లీగల్ పత్తి గురించి ఈ కమిటీ దాన్ని ఆలోచించాలి కదా. కమిటీ దాని గురించి ఏం మాట్లాడదు, అదేదో అసలు ఏమి జరుగుతున్నట్టు జరగనట్టు వాళ్ళకి తెలియనట్టు ఈ కమిటీ నిర్ణయం కనపడుతుంది. అంటే క్షేత్రస్థాయిలో జరిగే పరిస్థితులకు సంబంధం లేకుండా రైతుకి నష్టపోతున్న రైతు పెట్టుబడి పెరిగి, పురుగు మందులు వేసి, అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా ఈ సీడ్ కమిటీ మాత్రం ధర పెంచుకుంటూ పోతుంది. సార్, ఇప్పుడు ప్రధానంగా ఈ పత్తిలో ఒకే కంపెనీ మోనోపలిగా ఉంది, ఆ కంపెనీ మార్కెట్ మొత్తం శాసిస్తుందనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ కంపెనీ రైతులను ఎట్లా మోసం చేస్తుంది, ప్రభుత్వాన్ని ఎట్లా మంచిగా చేసుకుంటుందో మనకు ఒక్కసారి మీరు చెప్తారా? ఇప్పుడు మనకు కేవలం ఒక కంపెనీ ఉండింది మొదట్లో, మాన్సాంటో. వాళ్ళు ఏం చేసిందంటే బీటీ పత్తి వాళ్ళు పరిశోధించి ప్రవేశపెట్టిండ్రు. కానీ మన భారత చట్టాల్లో మనకు పేటెంటింగ్ లేదు, అంటే విత్తనం మీద పేటెంట్ ఇచ్చే అవకాశం లేదు. అందుకని వీళ్ళు ఏం చేసిండ్రు, మార్కెట్ అగ్రిమెంట్స్ చేసుకున్నారు వేరే విత్తన కంపెనీలతో. ఆ మార్కెట్ అగ్రిమెంట్స్ ఏంటంటే, మీరు ఒకసారి బీటీ పత్తి తీసుకుంటే మీరు మిగతా ఏ పత్తి అమ్మడానికి, విత్తనం అమ్మడానికి లేదు, కేవలం బీటీ పత్తి మాత్రమే అమ్మాలి అని అట్లా మార్కెట్ అగ్రిమెంట్ చేసుకుంటూ ఒక సిండికేట్ తయారు చేశారు. ఇప్పుడు ఈ 20 ఏళ్లలో
ఈ కంపెనీలన్నీ ఆ బీటీ పత్తి ద్వారా లాభాలు పొందుతూ ఒక సిండికేటెడ్ బిహేవియర్ అంటే అందరూ కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం ద్వారా తమకు అనుకూలంగా ఎప్పటికప్పుడు ఈ ధర పెంచుకుంటూ పోవడము, తర్వాత అందులో ఇదివరకున్న నిబంధనలను సరళీకృతం చేయడము, తర్వాత చట్ట వ్యతిరేకంగా ఇల్లీగల్ బీజీ3 ప్రవేశపెట్టి రైతులకు ఏమాత్రం ప్రయోజనం కాకుండా వాళ్ళ లాభాలు మాత్రం చూసుకునే విధంగా ఇప్పుడు మొత్తం బీటీ పత్తి వ్యవస్థ అంతా కంపెనీలకు అనుకూలంగా తయారు చేస్తున్నారు. సార్ ఇప్పుడు మామూలుగా మనం చూస్తే గుజరాత్, మహారాష్ట్ర తర్వాత తెలంగాణలో పత్తి ఎక్కువ పండించే రాష్ట్రం తెలంగాణ. ఇప్పుడు ఈ కంపెనీలు ఇట్లా సిండికేట్ అయ్యి ఈ విత్తనాల ద్వారా రైతులకు ఏదైతే నష్టం జరుగుతుందో దీన్ని నియంత్రించడం మన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏమిటి? దీన్ని నియంత్రించే వ్యవస్థ మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమైనా ఉందా? కొన్ని రైతులు ఇట్లాంటి కంపెనీల మోసాల బారిన పడకుండా మేము పలానా చేస్తే మాకు లాభం జరుగుతుంది అనే ఒక్క విత్తనమైన మార్కెట్లో ఉందా? మార్కెట్లో ఏదైతే మనకు బీటీ పత్తి రాకముందు ఉన్న నాన్ బీటీ పత్తి ఉండేదో అవి రాకుండా ఈ కంపెనీలు అధికారులతో కలిసి దాడులు చేయడము, భయపెట్టియడం అట్లా చేస్తున్నారు. చిన్న కంపెనీలు లేదా ఇండిపెండెంట్ మన సీడ్ బ్రీడర్స్. అయితే ఇక్కడ ఒక విషయము రాష్ట్ర ప్రభుత్వము చేయవచ్చు. ఎందుకంటే మనకు ఈ అధికారుల వికేంద్రీకరణలో యూనియన్ లిస్ట్ ఉంటుంది, స్టేట్ లిస్ట్ ఉంటుంది, కాన్కరెంట్ లిస్ట్ ఉంటుంది. వ్యవసాయము పూర్తిగా స్టేట్ రాష్ట్ర పరిధిలో ఉంటుంది. విత్తనాలు మాత్రం కాన్కరెంట్ లిస్ట్లో ఉన్నాయి. అయితే మనము బీటీ పత్తి వచ్చిన 2006లో ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది, ప్రత్యేక చట్టం. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆ చట్టము తీసుకురాగలిగారు, అమలు చేశారు కూడా. అమలు చేస్తేనే అప్పుడు మనకు బీటీ పత్తి ధర 1800 నుంచి దాదాపు 600 రూపాయలకి నియంత్రించే పరిస్థితి ఏర్పడింది. అయితే క్రమంగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ బీటీ కంపెనీలు ఒత్తిడి తెచ్చి కేంద్రంలోనే ఈ సీడ్ కమిటీ వచ్చే విధంగా చేసుకొని ఇప్పుడు అక్కడి నుంచి నియంత్రిస్తుంది. మేము ఇక్కడ మనము 2008, 2009 అట్లా ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ అమలు చేసినప్పుడు ప్రతి సంవత్సరం వ్యవసాయ శాఖ ఇక్కడ సంప్రదింపులకు పిలిచేది. అందులో రైతు సంఘాలు ఉండేవాళ్ళు, మాలాంటి విశ్లేషకులు ఉండేవాళ్ళు, శాస్త్రవేత్తలు ఉండేవాళ్ళు, కంపెనీలు ఉండేవాళ్ళు. కంపెనీల ప్రతిపాదనలు ఆ కమిటీ ముందు పెడితే వ్యవసాయ శాఖ కమిషనర్ ముందు ఈ సంప్రదింపులు జరిపాయి. దాన్ని బట్టి విత్తన ధర నిర్ణయించే అవకాశము సంప్రదింపుల ద్వారా జరిగేది. ఇది మొత్తం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్టి ఆ సీడ్ కమిటీ అని ఏర్పాటు చేసి ఆ సీడ్ కమిటీలో కంపెనీ ప్రతినిధులే ఉన్నారు, రైతు ప్రతినిధులు లేరు. ఇప్పుడు ఈ ప్రతి ఏటా పెంచుకుంటూ పోతున్నప్పుడు ఒక్కనాడు కూడా రైతులతోటి సంప్రదించింది లేదు, రైతుల ప్రతినిధులను పిలిచింది లేదు. మరి వీళ్ళు కంపెనీలు చెప్పినట్టు ధరలు మార్చుకుంటూ పోతారు. ఇప్పుడు ఆ ధరలు కూడా చూడవచ్చు, 864, 901, 853. ఇది ఏం లెక్క? ఇది ఎట్లొచ్చింది ఈ లెక్క? అంటే కంపెనీలు ఇచ్చిన లెక్కను వీళ్ళు ఆమోదించి ఇచ్చేస్తున్నారు. సో ఇట్లా పూర్తిగా కంపెనీల అధీనంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇప్పుడు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక చట్టం తీసుకురండి, విత్తన చట్టం మన తెలంగాణ రాష్ట్రంలో చేయొచ్చు అని మేము ఒక ముసాయిదా కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇటీవల మన వ్యవసాయ కమిషన్ కోదండ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా కొంత సంప్రదింపులు జరిగినాయి. బహుశా వారి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పోతుంది. విత్తనాల మీద మన రైతుల ప్రయోజనాలు కాపాడాలంటే విత్తన చట్టం రావాలి, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలోనే రావాలి. ఆ చట్టంలో కూడా ఈ కంపెనీల విత్తనాలను పరీక్ష చేసే అవకాశము, ధరలు నిర్ణయించే అవకాశము, రైతులు నష్టపోతే ఆ నష్టానికి తగిన పరిహారం ఇచ్చే అవకాశము, ఇవన్నీ కూడా ఉండాలని మేము మొదటి నుంచి కోరుతున్నాం. దాని కొరకు ప్రయత్నం చేస్తున్నాం.
సార్ ఇంకొకటి చివరిగా ఒక ప్రశ్న, పత్తి విత్తనాల మాట అటు ఉంచితే మన రాష్ట్రంలో సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అంటే ఇండియాకు విత్తనాలు ఎక్కువ అందించే రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉందనేది నాయకులు చెప్తున్నమాట. గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు మొక్కజొన్న చూసినా, వరి చూసినా, వడ్లు చూసినా, ఇంకే విత్తనాలు చూసినా ఇవేవి ప్రభుత్వ రంగం సంస్థలో లేవు. ప్రభుత్వం ఉత్పత్తి చేసి రైతులకు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అన్ని ప్రైవేట్ కంపెనీలకి చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఆ ప్రైవేట్ కంపెనీలు కూడా ప్రభుత్వంలో ఉన్న కొందరు నాయకులు లేకుంటే రాజకీయాల్లో ఉన్న కొందరు నాయకుల చేతుల్లోనే విత్తన కంపెనీలు అన్నీ వెళ్ళిపోయినాయి అనేది ఒక ఆరోపణ. ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విత్తనాలు రెడీ చేసి రైతులకు ఇచ్చే ఈ బాధ్యత నుంచి ఎందుకు ప్రభుత్వం బయటకు వచ్చింది? ఈ ప్రభుత్వం ఎట్లుంది? ఇది వ్యవస్థ మనకు దాదాపు 95 నుంచి మారుతూ వస్తుంది. 1995 నుంచి విత్తనాలలో అంతర్జాతీయ ఒత్తిళ్ల మేరకు మన దేశంలో బహుళజాతి కంపెనీల జోక్యం పెరగడంతో చాలా మార్పులు వచ్చినాయి విత్తన వ్యవస్థలో. మనకు 1965 ఆ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వము తర్వాత వివిధ పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేసి రైతులకు మేలు రకం విత్తనాలు అందిస్తామని ఒక పెద్ద వ్యవస్థ తయారైంది. కానీ ఆ వ్యవస్థను మీరు ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా ప్రైవేటు అప్పగించాలని అమెరికన్ బహుళ జాతిల ఒత్తిడితోటి 2003లో ప్రైవేటు విత్తనాలకు ఆస్కారం కల్పించారు. అప్పటి నుంచి వస్తున్నది. కాకపోతే 2004లో మరి ప్రైవేట్ విత్తనాలు వచ్చినప్పుడు ఒక విత్తన చట్టం ఉండాలని అప్పుడు అడిగితే ఒక ముసాయిదా వచ్చింది, కేంద్ర విత్తన చట్టం. అది ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. ఎందుకంటే ఆ చట్టం కూడా కేవలం కంపెనీల కొరకే తయారు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు 2025లో మనం చూస్తే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న విత్తన వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది. ప్రైవేటు విత్తన వ్యవస్థ వచ్చింది. అందులో వాళ్ళు ఎక్కడైతే ధర ఎక్కువ ఉండి లాభాలు ఎక్కువ వస్తాయో ఆ విత్తనాలలోనే ఈ ప్రైవేటు విత్తనాల యొక్క ఆధిపత్యం పెరిగింది. అది మొక్కలు కావచ్చు, మన కాటన్ కావచ్చు, ఇట్లా రకరకాల విత్తనాల్లో ప్రైవేటు విత్తనాలు పెరిగినాయి. అయితే వీళ్ళు ఏం చేశారు అంటే, ఒక చట్టం లేదు. ఎవరన్నా రైతులు నష్టపోయి మాకు ఈ విత్తనం క్వాలిటీ వల్ల దెబ్బతిన్నది, దీని నాణ్యత లేదు అని వ్యవసాయ శాఖకి కంప్లైంట్ ఇస్తే వ్యవసాయ శాఖ రైతుల తరఫున మాట్లాడేది పోయి అసలు మీరు రైతులకు వ్యవసాయమే రాదు అనే విధంగా ప్రవర్తిస్తుంది. ఈ మధ్య నివేదికలు అడిగితే కూడా దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ప్రైవేటు విత్తన కంపెనీల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రయోజనాలుగా మారిన పరిస్థితి చూస్తుంది. ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వమేమో గత 10 ఏళ్ల నుంచి విత్తన కంపెనీలను కాపాడుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఇప్పుడు మనం మార్చాలని మనం కోరుతున్నాం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సీడ్ బౌల్ అని అటు ఇదని హడావిడి చేసిన తప్పితే నాణ్యత లేని విత్తనాలు రైతులకు సరఫరా అవుతున్నప్పుడు, రైతులు నష్టపోతున్నప్పుడు బాధ్యులను గుర్తించి వాళ్ళను మీద చర్యలు తీసుకోమని ఒక మంచి వ్యవస్థ ఏర్పాటు చేసే విధంగా మాత్రం ఇదివరకు ప్రభుత్వం చేయలేదు. కేవలము పీడీ యాక్ట్ పెట్టి మేము నలుగురిని అక్కడిక్కడ లోపటేసినామన్నారు. పీడీ యాక్ట్ కాదు అసలు, ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్. అది విత్తనాల కొరకు తయారు చేయలేదు. ఇదేదో ప్రజలను మభ్యపెట్టడానికి మేము కఠినంగా చర్యలు తీసుకుంటున్నామని మభ్యపెట్టడానికి చేశారు తప్పితే ఇప్పటికీ కూడా విత్తన వ్యవస్థను పూర్తిగా కంపెనీల చేతుల్లోకి వదిలిపెట్టింది. వ్యవసాయ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వ్యవసాయ శాఖ అధికారులు అయితే విత్తన కంపెనీలకు తాబేదారులుగా పనిచేస్తున్నారు. ఇందులో రాజకీయ నాయకులు ఉన్నారు. బహుశా ఎమ్మెల్యేలకు వాళ్ళ అనుచరులకు ఈ సీడ్ డీలర్షిప్లు ఉన్నాయేమో. ఎందుకంటే ఒక్కొక్క విత్తన ప్యాకెట్ మీద ఇప్పుడు చూస్తే 60 లక్షల ఎకరాల్లో తెలంగాణలో మనం పత్తి వేస్తున్నామని లెక్కలు చెప్తున్నాయి. అంటే మీరు ఒక ఎకరాకి 10 ప్యాకెట్లు లెక్కేసుకుంటే ఆ లెక్క చూస్తే ఎన్ని వందల కోట్ల రూపాయలు రైతుల నుంచి దోపిడీ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. అందుకే ఇందులో
రాజకీయ నాయకులు, అధికారులు, విత్తన కంపెనీలు అందరూ పడి రైతులను దోచుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ బీటీ పత్తిలో ఉన్న అనుభవము వాళ్ళకి బాగుంది కాబట్టి ఇతర విత్తనాల్లో కూడా ఇదే వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మీరు చివరిగా ఒక్క మాట చెప్పండి సార్ రైతులకు. ఈ విత్తన కంపెనీల మాయాజాలం ఎట్లుంది? ప్రభుత్వ వ్యవస్థ ఈ బాధ్యత నుంచి తప్పుకుంది కదా! రైతులకు మీరు చివరిగా మీరు చేసే సూచన ఏంటి? వాళ్ళు విత్తనాలను వాళ్ళే ప్రిజర్వ్ చేసుకొని లాభాలు ఎట్లా పొందొచ్చంటారు? మీరేం చెప్తారు ఒక అనలిస్ట్‌గా? రైతులు ఒకప్పుడు భారతదేశంలో కానీ సాంప్రదాయ ఆహ్, ఆహ్, సాంప్రదాయంగా, ఎందుకంటే వ్యవసాయం ఇప్పుడు వచ్చింది కాదు, ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ప్రతి రైతు తన పొలంలో పండించిన పంటను అందులో మేలు రకము మొక్కను ఎంచుకొని దాని నుంచి విత్తనాలు సేకరించి దాచిపెట్టుకొని అవసరమైతే వేరే రైతుకు కూడా ఇచ్చి ఒక మంచి సాంప్రదాయం గ్రామాల్లో ఉండేది. ఈ సాంప్రదాయం కొనసాగిస్తే రైతు బాగుపడతాడు. ఎందుకంటే రైతుకి ఈరోజు విత్తనం ధర కూడా సాగు ఖర్చులో దాదాపు 30-40% పెరిగింది. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో అయితే ప్రైవేట్ విత్తన కంపెనీల్లో చేతుల్లో విత్తనాలు ఉంటే వాళ్ళు ప్రతి ఏటా ఇక్కడ పంటకు ధర బట్టి రాబోయే పంట కాలంలో విత్తన ధరను పెంచడము వాళ్ళకి అలవాటుగా మారింది. అంటే ఈసారి ఇప్పుడు బీటీ పత్తికి మనకు ఒక రూ. 6,000, రూ. 7,000 క్వింటాల్ వచ్చింది అనుకుంటే వచ్చే సంవత్సరానికి పాటి లాభాలు రైతుల దగ్గర నుంచి తీసుకోవడానికి ఇవే కంపెనీలు విత్తన ధరను పెంచుతున్నాయి. ఇక్కడ కూడా అట్లాంటి వ్యవస్థ కొరకే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం జోడైంది. అయితే మేము చెప్తుంది, రైతులు సాంప్రదాయంగా మా విత్తనాల మీద జ్ఞానం ఉంచుకోవడము, పాత విత్తనాలను దాచుకోవడము, వాటి మీద వాళ్ళు పరిశోధన చేసి వాళ్ళు కొన్ని బ్రీడర్ సీడ్స్ తెచ్చుకోవడం, ఈ వ్యవస్థ వస్తే మంచిది. అందుకే దీన్ని విత్తన స్వాతంత్రంగా మేము మాట్లాడుతున్నాం. రైతులు తమ విత్తనాలను తామే ఎంచుకొని, దాచుకొని, పంచుకొని ఉపయోగించే వ్యవస్థ తిరిగి వస్తే అప్పుడు మన వ్యవసాయం బాగుపడుతుంది. ఓకే. ఇది మనకు పత్తి విత్తనాలకు సంబంధించి, విత్తన వ్యవస్థకు సంబంధించి డాక్టర్ దొంతి నరసింహారెడ్డి గారితో మాటామంతి.